సండే ఉదయాన్నే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఇడ్లీకి గాని, దోసకి గాని చికెను, మటను ఉంటే చాలా బావుంటుంది కదండీ! సరే అందుకోసం అని చెప్పి ఉదయాన్నే వెళ్లి మా ఆయన నాటుకోడైతే తీసుకొచ్చారండి. నేనైతే పులుసైతే పెట్టాను. చానా బావుంది. దోసలేకి, ఇడ్లీలేకి కాంబినేషన్ బావుంటుంది కదండీ! అలాగే వచ్చేసి దోసలైతే మా అబ్బాయయితే పోస్తున్నాడండి. కర్రీ దోస పోస్తానని చెప్పేసి మినీ దోస పోసేసి అందులోనే గ్రేవీ ముక్కలన్నీ వేసి దోసైతే పోసారండి. చానా బాగుండాయండి దోసలైతే. అలాగొచ్చేసి ఈ నాటుకోడి పులుసుకొచ్చేసి నేను గారెలైతే చేస్తున్నానండి. కాంబినేషన్ బావుంటుంది కదా అని చెప్పేసి. గారెలొచ్చేసి బాగా క్రిస్పీగా అయితే వస్తున్నాయి నాకైతే. చానా బాగా. అలాగొచ్చేసి గారెలు క్రిస్పీగా రావాలి అంటే మనము ఉద్దిపప్పు నానేసేటప్పుడు అందులోనే ఒక 2, 3 స్పూన్లు బియ్యం వేసామంటే చాలండి. బాగా పిండి పట్టేటప్పుడు ఒక 2, 3 ఐస్ క్యూబ్స్ ఏసామంటే పిండి బాగా సాఫ్ట్‌గా ఉంటుంది. వడలు గూడా బాగా కరకరలాడే వడలైతే వస్తాయండి. నాకైతే బాగా క్రిస్పీగా అయితే వస్తున్నాయండి. అలాగే వచ్చేసి చికెన్ కూరకి, ఈ వడలకి, దోసలకి కాంబినేషన్ చానా బావుంటుందండి. చానా రోజులయిపోయిందని జెప్పేసి. నచ్చిందా మీకు కూడా? అయితే ఈ కాంబినేషన్ బాగుంటే మీరు ఇంట్లో ట్రై చేసుకోండి ఇలాగా చానా బావుంటుందండి. అలాగే వచ్చేసి మనకు సంక్రాంతి టైంలో వచ్చేసి ఎప్పుడు ఎవరి ఇళ్లలో చూసినా గాని భోగి రోజు గాని, కనుమ పండుగ రోజు గాని వడలు, నాటుకోడి పులుసయితే ఉంటుందండి. చానా బాగుంటుంది. కాంబినేషన్ అయితే నాకు బాగా నచ్చుద్దండి. అలాగే వచ్చేసి ఇప్పుడైతే వడలు అలాగే దోసలు, కర్రీ దోస, చికెన్ పులుసైతే తింటున్నామండి మేమైతే సండే స్పెషలు. మీ ఇంట్లో ఏం స్పెషల్ చేసుకున్నారో కామెంట్స్‌లో అయితే చెప్పండి. మా వీడియో గాని నచ్చిందంటే ఒక లైక్ ఇచ్చుకోండి. బాయ్.